ఒకప్పుడు ప్రజలకు సినిమానే అత్యంత ఇష్టమైన వినోదం. ఇప్పుడు కాదని కాదు కానీ సినిమా చూసే విధానం మారింది. అప్పట్లో ఒక సినిమా ఎన్ని రోజులు ఎన్ని థియేటర్లు ఆడిందనేది సినిమా హిట్ లేదా ఫ్లాప్ అని చెప్పడానికి కొలమానంగా ఉండేది. అభిమానులు కూడా తమ హీరో సినిమా ఇన్ని సెంటర్లో 50 డేస్, ఇన్ని సెంటర్లో 100 డేస్ అని చెప్పుకొని కాలర్ ఎగరేసేవారు. ఇప్పుడు ఆ విధానాలు మారిపోయాయి. ఎంత డబ్బు వచ్చిందనేది లెక్క. ఆ లెక్క సరిపోతేనే హిట్టా ఫ్లాప్ అనే అంచనా కూడా వేస్తూ ఉన్నారు. ఒకేసారి వేలాది థియేటర్లు రిలీజ్, మొదటి 4 రోజులు వీలైనంత ఎక్కువ రేట్లు పెట్టి డబ్బు వచ్చిందా లేదా అనేది లెక్క వేస్తూ ఉన్నారు. ఆ తర్వాత నెల తిరగకుండానే ఓటీటీలోకి సినిమా వచ్చేస్తోంది. ఇదే పద్ధతి పెద్ద స్టార్ హీరో అయినా చిన్న హీరో అయినా దాదాపు ఇదే లెక్కతో సినిమాలు ఇటీవల కనిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు ఈ సినిమా మాత్రం ఆ లెక్కలన్నీ తిరగరాసింది. ఒక చిన్న సినిమాగా వచ్చి అద్భుతమైనటువంటి రెస్పాన్స్ని సంపాదించుకుంది. అదే హనుమాన్ సినిమా. మా సినిమాలో కంటెంట్ ఉంది, ప్రేక్షకులను 3 గంటల పాటు సీట్లకు అతుక్కుపోయేలా చేసే దమ్ముందంటూ సంక్రాంతి బరిలో గట్టిగా నిలబడింది. తేజ సజ్జా హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వచ్చిన హనుమాన్ సినిమా ఒక చరిత్ర క్రియేట్ చేసింది. థియేటర్లో దొరకని పరిస్థితుల్లో అతి కష్టం మీద సినిమా మీద నమ్మకంతో ఒకరోజు ముందు ప్రీమియర్ షోలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది హనుమాన్. తర్వాత కంటెంట్ దమ్ముతో దుమ్ము దులిపేసింది. కలెక్షన్లో సునామీ క్రియేట్ చేసింది. పిల్లా పాపలతో కలిసి సినిమాకి వెళ్ళిన వాళ్ళందరూ కూడా ఫుల్ ఖుషి అయ్యారు. సినిమా అద్భుతంగా ఉందని తెలియజేశారు. మొత్తానికి 50 రోజులు పూర్తి చేసుకుంది ఈ సినిమా. ఏకంగా 350 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్లు రాబట్టినట్టు లెక్కలు కూడా చెప్తున్నాయి. హనుమాన్ సినిమాకి ఎక్కడా టికెట్ల రేట్లు పెంచలేదు. సాధారణ రేట్లతోనే ఇంత కలెక్షన్లు వచ్చాయి. ఇక ఒకవేళ టికెట్ రేట్స్ పెంచి ఉంటే ఇంకెంత కలెక్షన్స్ తీసుకువచ్చేదో అర్థం చేసుకోవచ్చు అంటున్నారు. ఇప్పుడు మళ్ళీ ఓ చరిత్ర తిరగరాశాడు హనుమాన్. అప్పుడెప్పుడో చూసిన 50 రోజుల సినిమా ఫీట్ హనుమా ఇప్పుడు మళ్ళీ సాధించింది. ఏకంగా 150 థియేటర్లో 50 రోజుల పాటు అప్రతిహతంగా విజయ విహారం చేసింది హనుమాన్ సినిమా. కొద్ది రోజుల క్రితం 300 థియేటర్లో 30 రోజులు ఆడి సరికొత్త చరిత్ర క్రియేట్ చేసింది. ఇప్పుడు 100వ దినోత్సవాన్ని 150 థియేటర్లో జరుపుకోబోతోంది. చిరంజీవి, బాలయ్య లాంటి హీరోల తర్వాత ఏ సినిమా కూడా ఇన్ని థియేటర్లో 50 రోజులు నిలిచింది లేదు. ముందు చెప్పినట్టుగానే సినిమా రావడం, హిట్ అయితే 30 రోజులు థియేటర్లో కనిపించడం, తర్వాత ఓటీటీ బాట పట్టడమే దాదాపు 10 ఏళ్లుగా మనం చూస్తూ ఉన్నాం. కానీ హనుమాన్ సినిమా 50 రోజులైనా ఇంకా ఓటీటీలోకి రాలేదు. అది ఈ సినిమా దమ్ము అని చెప్తూ ఉన్నారు ఫ్యాన్స్ కూడా.